ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దైనందిన జీవితంలో కుటుంబ పరంగా, ఆత్మీయ పరంగా అనేక రకములైనటువంటి శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కుటుంబంలో మనకు ఎదురయ్యే వాటిని మనం ఎదుర్కోవడానికి కానీ, ఆత్మీయ స్థితిలో మనం బలం పొందుకునేటప్పుడు ఎదురయ్యే సమస్యల నుండి విడిపించడానికి కానీ దేవుడు మనకి తోడై ఉంటేనే సాధ్యమవుతుంది. దేవుడు మనకి తోడై ఉండని ఎడల ఏ విషయంలో కూడా మనం విజయం పొందలేము. దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు అన్ని విషయములలో కూడా మనం విజయం పొందుకోగలుగుతాం. ఈరోజు మనము అపోస్తలుడైన పౌలు గారిని గురించి మనం చూసినట్లయితే, కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే కొరింథీ సంఘానికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించే సమయంలో, కొరింథీ సంఘంలో సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అకిల్లా, ప్రిస్కిల్లా అనే ఇద్దరిని కనుగొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు వాళ్ళతో పాటు. వాళ్ళు డేరాలు కుట్టి జీవనం సాగించే వాళ్ళు కనుక పౌలు కూడా అదే వృత్తి గలవాడు కనుక వారితో కూడా నివసిస్తూ సువార్తను ప్రకటించేవాడు. ఈ సువార్త ప్రకటించే క్రమంలో పౌలు గారు అనేక శ్రమలు, శోధనలు ఎదుర్కొన్నాడు. కొరింథీ సంఘంలో, కొరింథీ ప్రాంతంలో సువార్తను ప్రకటించేటప్పుడు బోధించుటకు ఆతృత కలవాడై ఉన్నప్పుడు యేసే క్రీస్తు అని యూదులకు సువార్త దృఢంగా సాక్ష్యమిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో కొందరు ఎదురాడి పౌలును దూషించారు. అతడు తన వస్త్రములను దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులని, నేను నిర్దోషినని చెప్పి వారి దగ్గర నుండి దూరమై అన్ని జనులకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. అయితే మరి ఒక ప్రదేశమునకు వెళ్ళి, అదే కొరింథీ ప్రాంతంలో మరి ఒక ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఒక సమాజ మందిరంలో సువార్తను ప్రకటించినప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆ ప్రాంతంలో అనేక మంది కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి బాప్తిసాలు పొందుకున్నారు. రెండు విధములైన ప్రజలను దేవుని సువార్త ప్రకటించే సమయంలో పౌలు గారు చూసి ఉన్నాడు. కొందరైతే ఎదురాడి దూషించి దేవునికి దూరం అయిపోయారు. కొందరైతే దేవుని వాక్యమును అంగీకరించి బాప్తిసం పొంది రక్షణ ఆనందంలోనికి నడిపింపబడ్డారు. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు గారు కొన్ని బలహీనతలు చెందుతూ ఉన్న సమయంలో రాత్రి వేళ దర్శనమందు ప్రభువు పౌలు గారితో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదివినట్లయితే, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమలదని పౌలుతో చెప్పగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ విషయంలో కూడా భయపడవద్దని ప్రభువే రాత్రి వేళ దర్శనంలో పౌలు గారితో మాట్లాడారు. కొంతమంది ఎదురాడి దూషించినప్పుడు పౌలు గారు చాలా బాధపడ్డారు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, యేసే క్రీస్తు అని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు చాలా దూషించినప్పుడు పౌలు గారు బాధపడ్డారు, విసుగుదల చెందారు. అయినప్పటికీ మరొక సమాజ మందిరంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది రక్షింపబడ్డారు, బాప్తిసం పొందుకున్నారు. ఆ సమయంలో, రాత్రి వేళ సమయంలో దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము అని మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు ఎదురైనా నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ధైర్యం విడవక మాట్లాడము అని పౌలుతో మాట్లాడారు దేవుడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమలదని పౌలుతో చెప్పాడు. ఈ ధైర్యంతో పౌలు ఏం చేశాడంటే, క్రింది వచనంలో మనం చూసినట్లయితే, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుకున్న రీతిలో ఆయన సువార్తను ప్రకటించడానికి దేవుడు పౌలుకు తోడై ఉన్నాడు గనుక, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడని ఎప్పుడైతే దేవుడు మాట్లాడి ఉన్నాడో, ఆత్మలో బలపడి ఆత్మయందు ఆనందిస్తూ సువార్తను ఎంతకాలం ప్రకటించాడంటే ఆ ప్రాంతంలో 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించి సువార్తను ప్రకటించాడు. అవును, దేవుని వాక్యమును ప్రకటించే సమయంలో, దేవుని సువార్తను ప్రకటించే సమయంలో ఎదురైన ప్రతి సమస్యకు కూడా దేవుడు మనకు తోడైండి నడిపిస్తాడు. ఆయన ఆత్మశక్తితో నింపబడిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపి వారిని బలపరుస్తూ సువార్తను ప్రకటించడానికి దేవుడు తోడై ఉంటాడు.
లూకాసు వార్త 21వ అధ్యాయం 17-18 వచనములలో చూసినట్లయితే, నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్వార్థను ప్రకటించేటప్పుడు మనుషులందరి చేత ద్వేషింపబడతారు, అనేక రీతిలుగా భేదాలు చెందుతారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. అంటే దేవుడు మనకి తోడై ఉంటాడు. స్వార్థను ప్రకటించేటప్పుడు దేవుడు తోడై ఉంటాడు కనుక గొప్ప కార్యములు చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే యెహోషువతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, దేవుడు యిర్మీయాతో కూడా మాట్లాడాడు. వీళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించే క్రమంలో అనేక శ్రమలు ఎదుర్కొన్నారు. ఆ శ్రమలలో నేను నీకు తోడై ఉన్నాను, నీవు ధైర్యముగా ఉండమని యెహోషువతో మాట్లాడారు. అలాగే మోషేతో మాట్లాడారు, యిర్మీయాతో కూడా మాట్లాడారు. యిర్మీయాతో ఏమని మాట్లాడి ఉన్నారంటే, వారికి భయపడకము, నేను నిన్ను విడిపించుటకు నీకు నేను తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని యిర్మీయాతో దేవుడు మాట్లాడాడు. అలాగే యెహోషువతో, నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేడు, నిలువకు ఎండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందునని మాట్లాడారు. వీళ్ళందరి గురించి నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆత్మీయ స్థితిలో బలపడుతూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల్లో కూడా ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు తోడైంది. ఆత్మశక్తితో బలంతో నింపి మనం బలపరుస్తూనే ఉంటాడు. ఎక్కడ అపజయం అనేది ఎరుగకుండా జయము కలిగి మనం ముందు కొనసాగుతూనే ఉంటాం. ఆ సమయంలో మనం కృంగుదలకు గురి కాకూడదు. ఆ సమయంలో మనము మరి బాధపడకూడదు. నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడు వగదు అనే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం దేవుని కలిగి ధైర్యంతో ముందుకు కొనసాగుతామో దేవుని పని మనం చక్కగా చేయడానికి దేవుడు మనకి తోడై ఉంటాడు. అలాగే పౌలు గారు ఎదుర్కొన్న శ్రమలలో ఒకటి మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో 23వ వచనంలో చూసినట్లయితే, నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏ సందర్భం అంటే, ఆయన సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఓడలో అనేక శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు, నీవు కైసరి ఎదుట నిలవలసినది ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పనని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో కూడా, ప్రతి సందర్భంలో కూడా దేవుని వాక్కుతో నింపబడి ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. అందుకని ఏ విషయంలో కూడా అపజయం అనేటువంటిది ఎరుగని స్థితిలో ఆయన ముందుకు కొనసాగాడు. సమస్త బలహీనతలు, అనేక ప్రమాదాలు, అనేక శోధాలు, అనేక నిందలు, అవమానాలలో దేవుని నిమిత్తం బ్రతుకుచున్నప్పుడు, క్రీస్తు నిమిత్తం సాక్షిగా బ్రతుకుచున్న సమయంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు కూడా నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతూ, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడును రాడని మాట్లాడుతూ ధైర్యంతో నింపి ఆయన్ని ముందుకు కొనసాగింపజేశాడు. ఇదేనా కుటుంబం పరంగా మనం చూసినట్లయితే, కుటుంబ సమస్యల్లో, కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఎప్పుడంటే దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు, మనం ఆయన విశ్వాసం నుంచి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు కనుక ప్రతి విషయంలో కూడా మనకి విజయం అనుగ్రహిస్తాడు. అలాగే ఆత్మీయ స్థితిలో మనం బలపడుతూ కొనసాగుతూ ఉన్నప్పుడు, సువార్తను ప్రకటించే సమయంలో ఎదుర్కొంటాం ప్రతి సమస్యకు కూడా మనం ఆత్మశక్తితో నింపబడి, సొంత శక్తి చేత, సొంత బలము చేత కాదు కానీ పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, అభిషేకించబడి ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రతి విషయంలో, మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు కూడా ఆయన మనకు ముందుండి ధైర్యపరిచి విజయం అని చేకూరుస్తూ మనం ముందుకు కొనసాగింపజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా మనం దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం ఏమిటంటే, కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కానీ, ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కానీ, ఒకవేళ కుటుంబ జీవితంలో కష్టపడుతున్నావా, శ్రమలు ఎదుర్కొంటున్నావా, దేవుడు నీకు తోడై ఉంటే దేవుడు అన్ని విషయంలో విజయం అనుగ్రహిస్తాడు. సో అతను ప్రకటించే సమయంలో ఇది నేను కొనసాగింపలేకపోతున్నాను, ఇది నేను జయించలేకపోతున్నాను ఆలోచన చేసినట్లయితే, పౌలుతో మాట్లాడినటువంటి దేవుడే నేను నీకు తోడై ఉన్నానని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సేవకునిగా, ఒక దైవజనునిగా, ఒక అపోస్తలుడిగా, ఒక ప్రవక్తగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నప్పుడు అనేక శోధనలు, శ్రమలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఆ శ్రమలన్నింటిలో కూడా విజయం అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ ఆయన మనకి తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక వాక్యం కూడా మనం చూసినట్లయితే, ఆ సమయంలో మీరు ఏది మాట్లాడో కూడా పరిశుద్ధాత్ముడే మీలో ఉండి మాట్లాడింపజేస్తాడని కూడా
స్వయంగా యేసు ప్రభు వారు మాట్లాడిన మాటల్లో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా మనం దేవుని సహాయంతోనే ఏ పని చేసినప్పటికీ, దేవుడు మనకి తోడై ఉంటేనే ఏ పని చేసినప్పటికీ విజయం పొందగలమని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపగల హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆపే స్థితిలో మమ్మల్ని ఉన్నత స్థాయిలోనికి నడిపించి బలపరిచి మీ శక్తితో ఆపుతో నింపి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఎదుర్కొంటే ప్రతి శ్రమలలో కూడా మీరు తోడేయండి. ప్రతి బిడ్డకు విజయం అనుగ్రహించి మీ నామంలో మీరు తోడేయండి. నీ బిడ్డలకు సహాయం నడిపించమని ఏ సతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.